సో అయితే నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ ఇందిరా కానేడికలో వచ్చింది, మీరు చెప్పండి, మీ దండం పెడతా. ఆమె ఒక పార్సీ అతన్ని పెళ్లి చేసుకుంది, లవ్ మ్యారేజ్. ఓకే, అది హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసిండు నెహ్రూ గారు. ఓకే, ఆయన ఎవరిని దత్తత ఈ గాంధీ ఈ ఫిరోజ్ గండి అంటే ఆయన GINDI ఉంటే గాంధీ గారి మీద ఉన్న ప్రేమతోటి ఆయన ఈ యొక్క ఏది గాంధీ అని పేరు మార్చుకున్నాడు. గండిని ఒక హెచ్చు తలిగించిండు, గాంధీ అని చేసుకున్నాడు. ఆ ఫిరోజ్ గాంధీ అని చేసుకున్నాక ఆ ఫిరోజ్ గాంధీకి ఉన్న తోక ఇందిరాగాంధీ పెట్టుకున్నది. ఆమె తోక తీసేది ఇందిరా ప్రియదర్శిని అంటాం, మాకు ఉరిగేది ఏం లేదు, తోకతోటి వచ్చేది ఇందిరా. వాళ్ళ వ్యక్తిత్వానికి, వాళ్ళు చేసిన మంచి పనులకి, ఆమె తెచ్చిన భూ సంస్కరణలకి, ఆమె చేసిన బ్యాంకుల జాతీయకరణకి, ఆమె కట్టించిన గుడిసెలు తీసేసి పక్కా ఇల్లు కట్టించిన దానికి ఆమెకు మేము గౌరవం ఇస్తున్నాం తప్ప ఆమె తోక ఇందిరా గాంధీ ఉంటేంది, ఇందిరా ప్రియదర్శిని ఉంటేంది, ఇందిరా ఇంకోటి ఉంటే మాకేం సంబంధం? గాంధీ తోక ఉంటే నీకు ఓట్లు ఎత్తారా? ప్రజలకు మంచి చేస్తే ఎత్తారు. ఇప్పుడు ఆమె వాద్రా అని పెట్టుకుంది, అయితే ఏమవుతుంది? పెట్టుకో, మోడీ గాంధీ అని పెట్టుకో. గాంధీకి సొంతంగా మనవళ్ళు కొడుకులు ఉన్నారు కదా, 7 ఉంది తెలుసా? ఆయన తుషార్ గాంధీ అని ఉన్నాడు, పెట్టుకోరు గాంధీ. ఇప్పుడు వరుణ్ గాంధీ ఉన్నాడు, ఇంకో ఆయన పేరు ఎంత ఉండే కదా, రాజీవ్ గాంధీ, ఇంకో ఆయన పేరు సంజయ్ గాంధీ కొడుకు. సంజయ్ గాంధీ వైఫ్ మేనకా గాంధీ, పంజాబ్ ఆమె. సంజయ్ గాంధీ కొడుకు వరుణ్ గాంధీ పెట్టుకున్నాడు. పెట్టుకోరి, అందరు పెట్టుకోరి గాంధీ. మోడీ గాంధీ, సుంకర వల్లాపు గాంధీ, నువ్వు కూడా పెట్టుకో, ఎవడో చెప్తున్నాడే. బాబు జాతిపిత, ఓకే, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్ పేరు మీద పెట్టుకోరు, అందరు పెట్టుకోరు గాంధీ. ఏమవుతుంది? ఆయన మీద గౌరవం చూపెడుతున్నారు, ప్రేమ చూపెట్టినట్టు. ఇప్పుడు అందరు పెట్టుకుంటలేరా? అంబేద్కర్ పేరు వెనకాల పెట్టుకోండి, పూలే పేరు పెట్టుకుంటలేరా? తప్పేముంది? పెరియార్ రామస్వామి గారి పేరు పెట్టుకుంటలేరా? బుద్ధుని పేరు పెట్టుకో, ఎవడో చెప్తున్నాడు? బుద్ధుని పేరు సుగతి ఆయన పేరు, మరి అందరు పెట్టుకుంటలేరా? పేరుతోటి ఏమరుగుతుంది? వాళ్ళ మీద ప్రేమ అభిమానం తప్ప పేరుతోటి ఏమున్నది? మనం చేసిన పనులను బట్టి ఉంటుంది, కానీ పేరుతో ఏమున్నది, తోకదేముంది? ఐ డోంట్ అండర్స్టాండ్. ఆమె ఫస్ట్ కానెట్లయింది. ఒక క్వశ్చన్, అయినా తప్పు కాదంట. ఒకవేళ నిజంగా అయినా తప్పు కాదంటున్నా, తప్పేముంది? ఇప్పుడు అబ్దుల్ కలాం గారు భారత ప్రెసిడెంట్ అయ్యిండు, ఏం పాపం చేసినారు ఆయన? ఇలా ఆయన పేరు మీద DRDO ఉంది కదా, ఆయన మన యొక్క హైదరాబాద్ని, ఆయన పేరు కేర్ హాస్పిటల్ ఉండే కదా, ఆయన పేరు సోమరాజు ఉన్నాడు పోయిండు. సో ఆయనతోటి కలిసి ఈ పిల్లల కోసం ఈ పోలియో వచ్చిన వాళ్ళకి క్యాలిపర్స్ తయారు చేసారు వాళ్ళు. ముస్లిం అయితే ఏమైందిరా? తిన్నాడు, ఎత్తుకుపోయినాడు, కలాం గారు ఎత్తుకుపోయినారు. పాపం ఆయన లాస్ట్ స్పీచ్ ఇస్తూ 70-80 వయసులో పబ్లిక్లో స్పీచ్ ఇస్తూ ప్రజాసేవ చేస్తూ చచ్చిపోయాడు ఆయన. ఏమైంది? ముస్లిం అయితే ఏమైంది? ఖాన్ అయితే ఏమైంది? ఆ ఖాన్ కట్టిన దాని మీదనే ఇవాళ జెండా ఎగరేసినావు నువ్వు. ఇవాళ అంటే సమస్యల మీద మాట్లాడరు వీళ్ళు. దే ఆల్వేస్ ట్రై టు డూ ద ముస్లిం. హిందువులో చేసింది ఏం లేదు, వాడు ముస్లిం ఇద్దరి దగ్గర దోసుకుంటుండు. కానీ దే వాంట్ టు డైవర్ట్ అవర్ టాపిక్ ఫ్రమ్ దేర్ లూట్. సింపుల్. మరి భర్త ఫిరోజ్ గాంధీ ఖాన్, ఈమెకి ఎక్కడి నుంచి గాంధీ అని వచ్చింది? తీసేయరా, వద్దు తీసేయి. వాళ్ళ మొగుడు పెట్టుకున్నాడు, ఆ పార్సీ ఓడు పెట్టుకున్నాడు. ఏది గాంధీ ఉంటే తీసేసి గాంధీ పెట్టుకుంటే ఆయన గాంధీదో వచ్చింది. తీసేసాయి, మాకేం వద్దు. ఇందిరా ప్రియదర్శిని అనే పిలుస్తా నేను, ఇందిరా నెహ్రూ అనే పిలుస్తా. తీసేసాయి, ఏమొద్దు. తోకలతో ఎరిగేది ఏం లేదు. ఆమె డివోర్స్ ఇచ్చినప్పుడే వీకింది అది తోక, అవసరం లేదు తోక. పేరెవరికి కావాలరా? మా దేశ సంపద, దేశ ప్రజల సొమ్ము ఎత్తుకుపోతున్నారు అంటే ఆమె చచ్చిపోయి కూడా ఎన్నేళ్ళు అయిందిరా? ఆమెతోటి మాకే సంబంధం రా? ఆమె చేసిన మంచి పనులు ఉంటే ఆమెకు థ్యాంక్స్ చెప్తున్నాం, కానీ ఇవాళ దాని గురించి ఆమె పేరు గురించి మాకెందుకు కూడా ఉన్నది? ఆమె ఇందిరా గాంధీ పెట్టుకుంటేంది, ఆమె ఇందిరా ప్రియదర్శిని పెట్టుకుంటేంది, ఆమె ఏం ఇందిరా పెట్టుకుంటే మాకే వచ్చేది ఏంది? ఎవడు అడిగిండు? నామ్ చోర్ తీసుకోపో, నా పేరు కూడా పెట్టుకోపో, నా పేరు చోరు చేసుకోపో. మా సమస్య దాని గురించి కాదు కదా. మేము కట్టిన ట్యాక్స్ డబ్బుల గురించి, మాకు ఉద్యోగాలు ఇస్తాను 2 కోట్ల గురించి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. అట్లా 11 ఏళ్ళలో 22 కోట్లు అయితే అందులోకి మా తెలంగాణకు 1 కోటి ఉద్యోగాలు ఇస్తే మా పొరగాలు బతారు. మా ITI ప్రాజెక్టు గివి కదా మా బాధ అంతా. నీ తోకలు పెట్టుకో, ఎవ్వని పేరన్నా ఎవడన్నా పెట్టుకోండి. మా కొట్లాట దాని గురించి కాదు, నామ్ చోరు గురించి కాదు. అర్థమైందా? మా కొట్లాట అది ఉద్యోగాల చోరు గురించి, రోజ్గార్ చోర్ గురించి. మా కొట్లాట వెల్త్ చోర్ గురించి. వీళ్ళు నామ్ చోర్లు. సోనియమ్మ
ఇటలీ మాత ఈ దేశానికి వచ్చింది, ఈ దేశ పౌరసత్వం రాకముందే ఓటేసింది. అన్ని ఫేక్. పౌరసత్వం రాకుండా ఓటేస్తుందా? మీరు చెప్పండి, మీకు దండం పెడతా, మీకు ఆల్మొక్తా. పౌరసత్వం లేకుండా ఎవరైనా ఎక్కడైనా ఓటేస్తుందా? అసాధ్యం అది. అంటే యు ఆర్ ఇన్సల్టింగ్ అవర్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్, అవర్ సిస్టమ్, అవర్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అని అవమానిస్తున్నావు. అది సాధ్యమా? అట్లా అట్లా ఉందా? ఆ వెసులుబాటు ఉందా? అట్లా వేస్తుందా? అట్లా ఓటు అది సాధ్యమా? అది ఇటలీ మాత ఏం చేసింది? ఇటలీ మాత వాళ్ళు ఆయనకు ఇందిరాగాంధీ కూడా అంతే. తన చిన్న కొడుకుని ఆమె వారసుడు అనుకున్నది కానీ, సంజయ్ గాంధీని అనుకున్నది కానీ, రాజీవ్ గాంధీని ఏనాడు రాజకీయాలకు తేవాలని అనుకోలే ఆమె. అర్థమైందా? ఆమె బతుకున్నప్పుడే చిన్న కొడుకు చచ్చిపోయాడు. అయినా సరే రాజీవ్ గాంధీ రాజకీయాలకు రాలే ఆమె ఇందిరాగాంధీ బతుకున్నప్పుడు. అర్థమైందా? సో అయితే ఆయనకి ఈ సోకు, ఈ ఫ్లైట్ల సోకు, అన్ని దేశాలు తిరుగుతుంటే ఈమె అక్కడ పరిచయం అయింది. సోనియా వేరే ఆంటోనియా ఏదో ఉంది కదా, ఆంటోనియా మైనా ఏదో ఉంది. సో ఆమె పరిచయం అయింది. సో వాళ్ళు లవ్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఈమె చచ్చిపోయినాక ఇక విధి లేని పరిస్థితుల్లో అందరు కలిసి ఆయనకు యంగేజ్లో అయిండు. ఐ థింక్ ఈజ్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రాజీవ్ గాంధీ గారు. ఇటలీ మాత ఆడికెళ్ళి వచ్చే మళ్ళీ ఆమె భారతదేశ పౌరసత్వం తీసుకున్నది. ఆమె ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆమె ఇటలీకి ఏమి స్పెషల్ ఫేవర్ చేసింది? ఆమె భారతదేశం నా ఇల్లు అనుకుంది, ఆమె బట్ట మార్చుకుంది, ఆమె కట్టే భాష మార్చుకున్నది, హిందీ మాట్లాడుతుంది, భారతీయుల లెక్క చీర కడుతుంది. ఆమె భారతీయురాల్లో ఎప్పుడు అయిపోయింది, భారతదేశ పౌరసత్వం తీసుకున్నది. అయినా నాకేం ప్రధాన పదవి, ఇంకో పదవి అని అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడుగుతలేదు. ఆమె నిన్నేమన్నదే, ఒక దళితుని ఇలా కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ చేసింది, అప్పుడు సిక్కులైన ప్రధాని చేసింది. ఏమన్నది? ఆమె ఏదైనా తీసుకునే అవకాశం ఉన్నా తీసుకోలే. నేను చెప్పిందే నడవాలని ఏమంటలేదు ఆమె. అందరు కలిసి వర్కింగ్ కమిటీలో అందరు కలిసి నిర్ణయాలు చేస్తున్నారు. ఏం అన్యాయం చేసింది ఆమె? ఎవరికి ఏం అన్యాయం చేసింది? ఎవరికి ఎత్తుకుపోయింది? ఆంటోనియో మైనా అనేట ఆమె దొంగ మొండ. పొద్దుగాలు వేస్తే బురదలు తప్ప ఏదన్నా మనం ఏదైనా చేద్దాము, మన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏమైనా తెద్దాము, ఒక ప్రాజెక్టులు తెద్దాము, నిధులు తెద్దాము. దే నెవర్ టాక్ అబౌట్ ఎనీ పబ్లిక్ ఇష్యూ. ఒక్క ప్రజా సమస్య మీద మాట్లాడరు. ఎంతసేపు ఎవరి మీదనో ఒకరి మీద బురద తాలుతారు. దే జస్ట్ డైవర్ట్ ద టాపిక్ అంతే. ఈ సమస్య నుంచి, వీళ్ళ దోపిడి నుంచి దృష్టి మరల్స్తారు తప్ప ఇంతకు మించి ఏం చేయరు. మీరు చూడండి, ఈ గొడవలు పెట్టుకుంటలేరు. అందరు అన్నదమ్ములే కలిసి అంటే హిందువులను చంపుతారు, ఈ శూద్రులను చంపుతారు, బీసీ ఎస్సీ ఎస్టీలను చంపుతారు, చంపేసి ముస్లింలు చంపుతారు అని ప్రచారం చేస్తారు. ఇంతకు మించి మీరు ఒక్క దాని మీద మీరు ఉండదు. మీరు గమనించండి. అంటే ఎంత గలీజ్మండే కొడుకులో ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు మీరు గమనించండి. వాడొక్కడే మంచిగా ఉండాలి, ఇక మిగతా వాళ్ళందరూ ఏమన్నా కానీ, అది ఏ మతం వాడైనా. కానీ ఎక్కువ జనాభా భారతదేశంలో ఉన్నది హిందువులే కాబట్టి ఎక్కువ నష్టం జరుగుతుంది ఈ హిందువులకే, ఈ మూలవాసులకే, శూద్రులకే. సింపుల్.